అందాల చందమామ ఈ వింతైన గాథ వినుమా అందాల చందమామ వింతైన గాథ వినుమా వేకువ కోసం ఎదురు చూస్తూ ఉన్న వనములాగా ఒకరు వెలుగే పడక రేయిని విడువలేని వానలాగా ఒకరు ఇరువురి కలయిక కలిసేనా ఈ అరుణం వరుణం మురిసేనా ఇరువురి కలయిక కలిసేనా ఈ అరుణం వరుణం మురిసేనా వస్తున్నా ఆగ్రా. ఏ కళ్ళు దొబ్బాయా? కనిపించడం లేదా? అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎలా అయినా టచ్ చేసి ఆనందించాలని చూస్తుంటారు ఇడియట్స్. హలో హలో, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ కళ్ళు కనిపిస్తున్నాయి కదా, నువ్వు చూసుకొని రావచ్చు కదా. అరే నేనేదో కావాలని వచ్చి నేను గుద్దినట్టు మాట్లాడుతున్నావు. చిచ్చి, మీ అమ్మాయిలంతా ఇంతే. తప్పు మీరు చేసినా కూడా బ్లేమ్ మాత్రం ఎదుటి వాళ్ళ మీద దోసేస్తారు. కొంచెం కూడా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు వాగకుండా వెళ్ళిపోయి నుంచి. ఏంటి ఏంటి అమ్మాయిలందరినీ అంటున్నావు? చూడలేదంటే సరిపోతుంది, ఒక్కసారి చెప్తే అయిపోతుంది కదా. దానికి గట్టి గట్టిగా అరుస్తున్నావు. నీకేమైనా పిచ్చా? మనం అబ్బాయిల గురించి మాట్లాడినప్పుడు ఏం లేదా? మీరేమైనా పైన చూడపడ్డారనుకుంటున్నారా? నీవి సర్దిమోహాలే. నేను ఇంత అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో, నువ్వు నన్ను తాకినా కూడా నాకు అంతే కంపరంగా ఉంది. పైగా నా దగ్గర నుంచి నువ్వు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చూడు, అది ఇంకా కామెడీగా ఉంది. నువ్వు కూడా స్టార్ట్ చేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేందుకు నువ్వు నాకు సారీ చెప్పాలి. చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో? ఒక అమ్మాయి నిలబెట్టి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. కొద్ది కూడా మేనస్ లేదు. ఇండీసెంట్ ఇడియట్. ఇంకొకసారి ఇడియట్ అన్నావంటే మర్యాద గుండా చెప్తున్నాను. నేను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కాదు. నువ్వేలా గట్టి గట్టిగా అరుస్తూ సీన్ క్రియేట్ చేసి అమ్మాయిలు పరుగు తీస్తున్నావు. ఎవరికి డీసెన్సీ లేదో బాగా తెలుస్తుంది. పిచ్చిదానిలా ఉన్నప్ప. ఏయ్ పిచ్చి గిచ్చి అని మాట్లాడకు, జాగ్రత్త. ఇప్పటి వరకు చాలా కంట్రోల్ గా మాట్లాడుతున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడవనుకో నేను ఏం చేస్తానో నాకు ఏం చేస్తావు? దమ్ముంటే చెయ్యి, చూస్తా. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకు చెప్తున్నా. రెచ్చగొడతా? ఏం పీకుతా? సిగ్గులేదు? ఒక అమ్మాయి ఉండి బూతులు మాట్లాడుతున్నావా? బూతులు మీ అబ్బాయిలకి పేటెంట్ రైట్స్ రాసున్నాయా? కోపం మీకే కాదు మాకు కూడా వస్తుంది. బూతులు మేము మాట్లాడతాం. అవునవును, నేను చూస్తేనే తెలుస్తుందిలే. బూతులే నీ భాషని. నీతో మాట్లాడితే నా పరువు పోయేలా ఉంది. పెద్ద పరువు. అమ్మాయిలు కనిపిస్తే తగులుకొని తిరిగే క్యారెక్టర్ నీది. నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావు? ఏంటి ఏంట్రా తాటి చెట్లక పెరిగినావు? బుద్ధి పెరగలేదురా నీకు? రావే చూసుకుందాం. రావే పోరా చూసుకుందాం. నీ పొట్టి డిస్గస్టింగ్. సచ్ ఎ రోగ్. ఇంకోసారి కనిపిస్తే అయిపోయాడు. ప్రియా ఇంకా మర్చిపో. లైట్ తీసుకో, టైం అవుతుంది, వెళ్ళు. ఈవినింగ్ కలుద్దాం. చూసేవారా దానికి ఎంత పొగరు ఎలా మాట్లాడుతుందో? తప్పు దాని వైపున కూడా మనం సారీ చెప్పాలంట. వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందిరా. కాదు మనమే బాగా వీళ్ళకి అలవాటు చేసాం. వాళ్ళందరినీ పొగట్టము, వాళ్ళు చుట్టూ తిరగటము. అబ్బాయిలంటే బాగా లోకువైపోయిందిరా వాళ్ళకి. అరే మాట్లాడితే ఏదో గోకటానికే మాట్లాడినట్టు, పొరపాటును తగిలితే ఏదో కావాలని తగిలినట్టు ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళకి నాలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారని తెలియాలి. నువ్వు గనక ఈరోజు అడ్డు రాకపోయి ఉంటే చెప్పేవాడిని దాని సంగతి నేను. రై వదిలేరా, తప్పు నీది లేకపోయినా తప్పు నీదే అంటారు అందరూ. ఆడవాళ్ళకి అంత పవర్. పైగా ఇష్యూ పెద్దదనుకో, మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ వాళ్ళ వైపే నిలబడతాయి. లాస్ట్కి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడం కోసం వాళ్ళ వైపే సపోర్ట్గా నిలబడతారు. నీ వైపు ఒక్కడు కూడా నిలబడ్డు. వదిలేరా, అనవసరంగా బురదలో రాయేసి తొంగి చూసినట్టుంటుంది. ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఓ పొద్దున జరిగిన విషయం గురించేనా? నువ్వింకా దాన్నే పట్టుకొని ఆలోచిస్తున్నావా? పద, నీకు మంచి ఐస్ క్రీమ్ తినిపిస్తా. ఏమైంది ప్రియా? ఇంటి ఓనర్ ఇచ్చిన టైం అయిపోయింది. రెంట్ కట్టాలి. లాస్ట్ మంత్ బ్యాలెన్స్ 10,000 పే చేసి ఈ మంత్ రెంట్ మళ్ళీ ఇస్తానని చెప్పి ఎలాగోలా మేనేజ్ చేద్దామనుకున్నాను. బట్ ఆ డబ్బు కూడా నాన్నకి ఇచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ ఓనర్కి ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి టైం అడగడం చాలా ఇబ్బందిగా ఉంది. రేపు వస్తాడు, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.
ప్రియా, మొన్నటిదాకా ఆ అనిత నీ రూమ్ పార్ట్నర్గా ఉండేది కాబట్టి ఇద్దరు రూమ్ రెంట్ని షేర్ చేసుకునేవాళ్ళు. తను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళి కూడా 6 months అవుతుంది. ఇప్పటికే నువ్వు ఆ ఇంటి మీద సెంటిమెంట్తో చాలా ఖర్చు చేసావు. నీ జీతంలో 3వ వంతు ఆ ఇంటి కోసమే ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఆ ఇంటిని వదిలేసి ఏదైనా చిన్న రూమ్ తీసుకోవచ్చుగా. అలా కాదులేరా, అయినా ఇంకో రూమ్మేట్ కోసం చూస్తున్నా కదా, ఎవరైనా దొరికితే ప్రాబ్లం ఉండదు. ఎవరు దొరుకుతారు ప్రియా? అనిత వెళ్ళిపోయాక ఎంతమందిని ట్రై చేసావు? నీ రూమ్లో ఒక్కరైనా ఉండగలిగారా? రూమ్ నీట్గా పెట్టుకోవట్లేదని ఒకరిని, బిహేవియర్ సరిగ్గా లేదని ఒకరిని, లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళి డ్రింక్ చేసి వస్తున్నారని ఇంకొకరిని, ఇలా రకరకాల కారణాలతో నువ్వే వాళ్ళని బయటికి పంపించావు. ఎవరితో 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయావు. ఇంకెవరు దొరుకుతారు ప్రియా? నీకు నచ్చేలాంటి అమ్మాయిలు కావాలంటే నీ ఇలాగే ఉండాలి అంటే ఇంపాసిబుల్. అయితే నువ్వైనా ఎవరో ఒకరితో అడ్జస్ట్ అవ్వాలి, లేదంటే నువ్వే ఇల్లు ఖాళీ చేసి వేరే రూమ్ చూసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆలోచించుకో. హే అనిత, హాయ్. సడన్గా గుర్తొచ్చానా? బెంగళూరు వెళ్ళాక బాగా కొవ్వెక్కినట్టున్నావు. ఫ్రెండ్స్ని కూడా మర్చిపోయావు. ఏం లేదే, కాస్త బిజీగా ఉన్నాను. నేను వచ్చేసాక బాగా బోర్ కొడుతుంది కదా నీకు. మరి కాదా, నువ్వేసే నవ్వురాని జోక్లు, టేస్ట్ లేని ఫుడ్ అన్నీ మిస్ అవుతున్నా. నేను కూడా చాలా మిస్ అవుతున్నానే ప్రియా నిన్ను. చాలా బాగా గడిపేవాళ్ళం కదా, మంచి మెమొరబుల్ డేస్. మళ్ళీ మన లైఫ్లో వస్తాయో రావో. ఎక్కడికి వెళ్తామే, లైఫ్లో ఎక్కడో ఒక చోట కలుస్తూనే ఉంటాం. ఇంతకీ రెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నావే? ఇబ్బందిగానే ఉంది అనిత. ఎవ్రీ మంత్ ఏదోలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. మంచి రూమ్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నా. దొరికితే కాస్త బర్డెన్ తగ్గుతుంది. అవును, నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పు, రూమ్ షేర్ చేసుకోవడానికి. బట్ కాస్త డీసెంట్గా ఉండేవాళ్ళని చూడు. ఈ మంత్ ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతా. నెక్స్ట్ మంత్ పార్ట్నర్ కావాలి ఖచ్చితంగా. సరేనే, చూసి చెప్తాను. సరే. ఏమ్మా, ఆఫీస్కైనా బయలుదేరావు? బాగా లేట్ అయినట్టుంది. నువ్వు కూడా ఉంటావో లేదనుకుంటూ వచ్చా. సరే, రెంట్ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. నాకు కూడా చాలా అర్జెంట్ పని ఉంది. మా అల్లుడికి బ్యాంకులో డబ్బులు వేయాలి. నువ్వు ఇస్తే ఆ డబ్బులు కలిపేసి బ్యాంకులో వేద్దామనుకున్నా. అంకుల్, అది రెంట్ ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు. 2 days టైం ఇస్తే ఇచ్చేస్తాను. ఏంటమ్మా ప్రతిసారినా? ఏదో ఒక మంత్ అంటే అనుకున్నా, ప్రతి నెల ఇలా చేస్తే ఎలా? లాస్ట్ మంత్ రెంటే ఇంకా కంప్లీట్గా ఇవ్వలేదు. పోనీ ఈ మంత్ అన్నా రెంట్ ఇస్తావంటే ఇంకా టైం అడుగుతున్నావు. నాకు కూడా డబ్బుతో అవసరాలు ఉంటాయి కదా. నన్ను ఇబ్బంది పెట్టకూడదు, ప్రతిసారి ఇలా అడిగించుకోకూడదు. ఏదో ఆడపిల్ల, ఒంటరి అమ్మాయి, ఎన్నో ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటున్నావు. ఊరుకుంటుంటే టూ మచ్ అయిపోతుంది. అంతగా కట్టుకోలేకపోతే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు కదా. నీకొక్కదానికే ఇంత ఇల్లు అవసరమా? లేదంకుల్, ఇంకొక రోజు టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. రేపు ఇదే టైంకి రండి, మీ రెంట్ మీకు ఇచ్చేస్తాను. మిమ్మల్ని ఇంకోసారి ఇబ్బంది పెట్టను. సరేమ్మా, నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఓకే. బట్ ముందే ఒక మాట అనేసుకుందాం. రేపు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇది మన ఒప్పందం. నాకు ఇబ్బంది ఉండదు, నీకు ఇబ్బంది ఉండదు. సరేనా? సరే అంకుల్. ఓ గాడ్, ఏదో ఒక మిరాకిల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి నన్ను బయటపడడానికి నా కోసం ఎవరినైనా పంపించు ప్లీజ్. 3 months నుండి రూమ్ లేకుండా ఇబ్బంది పడుతున్నా. కొంచెమన్నా అర్థమవుతుందారా నా ప్రాబ్లం నీకు? అయినా నీకేంట్రా, నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని నన్ను రూమ్ నుండి బయటికి నెట్టేసి అదే ఇంట్లో కాపురం పెట్టావు. ఇప్పుడు నేను ఎక్కడుండాలి? అరే 3 months నుంచి హోటల్లో ఉంటుంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి తెలుసా? ఇంకా నేను ఒక్క రోజు కూడా ఎఫోర్డ్ చేయలేనురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జెంటుగా రూమ్ కావాలి, లేకపోతే నీ భార్యతో నువ్వు ఎలా కాపురం చేస్తావో నేను కూడా చూస్తా. అరే కనీసం నీ పెళ్లి చేసింది నేను కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా నన్ను బయటపడేసి హ్యాపీగా నీ భార్యతో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలీదురా. నాకు రూమ్ దొరికేంత వరకు నువ్వు కూడా నాతో పాటే ఉంటున్నావు అంతే. హా విజయ్, తీసుకెళ్ళు. నాకు కూడా 4 రోజులు రిలీఫ్ దొరుకుతుంది. అరే ఏం చేద్దాం, ఇద్దరం కలిసి ఇదే ఇంట్లో ఉండేవాళ్ళం నిజమే. కానీ సడన్గా నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకంత సడన్గా ఒక అమ్మాయిని తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళాను నేను. అర్థం చేసుకోరా. అయినా నీకు ఎన్ని రూములు చూపించా, నువ్వే వెళ్ళలేదు.
అవి పీజీలు అంటారా? వీడు ఎలాంటి పీజీలు చూపించాడో తెలుసా కావ్య? ఒకటేం చిన్నగా ఉంటది, అందులో 5గురు ఉంటారు. అది 6 అడుగులు కూడా ఉండదు, అందులో 6వ అడిగి ఉండాలంట. మరి శ్రీనగర్ కాలనీలో ఉండే రూమ్ అదేమైంది? బాగుంది కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, స్పేషియస్ గా ఉంది. అందులో ఉండేది 2 వెళ్తే 3వ వాడిగా వెళ్లాల్సింది కదా. అరే అది రూమారా? ఆ నా కొడుకులు 24 గంటలు బీర్లు సిగరెట్ తాగుతూనే ఉంటారా? ఆ రూమ్ లో ఎక్కడ చూసినా బీర్ బాటిల్లు, సిగరెట్ ముక్కలు. ఒరే ఇవాళ సంవత్సరం అయిందిరా రూమ్ ఉడ్చుకొని. అసలు నేను అక్కడ ఎలా ఉండగలను అనుకున్నావురా? కొంచెమైనా బుద్ధుందా నీకు? అరే బ్యాచిలర్స్ రూమ్ అంటేనే అలా ఉంటుంది. ఇలా అన్ని చూసుకుంటూ పోతే నీకు హైదరాబాద్లో రూమ్ దొరకడమే కష్టం. అయినా నీకేమైనా మందు అలవాట్లేదారా? నువ్వు తాగుతావు కదా. నా తాగుడు వేరు, వాళ్ళ తాగుడు వేరురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు ఒక 3 days లో రూమ్ కావాలి. రూమ్ రెంట్ కాస్త ఎక్కువైనా పర్లేదు, రూమ్మేట్ మాత్రం ఒక్కడే ఉండాలి, మంచోడే ఉండాలి. ఎలాంటి అలవాట్లు లేకుండా వాడు రూమ్ నీట్గా ఉంచుకోవాలి. లేకపోతే నువ్వు కూడా నాతో పాటు రోడ్డు మీదకి వస్తావు, గుర్తుంచుకో. హలో, అరే అలీ, ఒక 25,000 ఏమైనా అడ్జస్ట్ చేయగలవారా? ఒక 20,000 ఉంటే ఇవ్వగలుగుతావా? ప్లీజ్ రా, చూడు ఒకసారి. బాయ్. సర్లే, ఒక 25,000 ఏమైనా అడ్జస్ట్ చేయగలవారా? సరే, కొంచెం అర్జెంట్ అవసరం ఉందిరా. ఒక 20,000 ఉంటే ఇవ్వవే, చాలా అర్జెంట్. ప్లీజ్ చూడరా, రేపటి లోపల. శ్రావణి, ఒక 20,000 ఉంటే చూడవే. ఓకే. ప్రియా, అందరినీ ట్రై చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ కూడా ఎవరూ హెల్ప్ చేసే పరిస్థితిలో లేరు. మన టైం బాగాలేదు, అందుకే టైంకి ఎవరి దగ్గర డబ్బు లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు కూడా ఏం తట్టట్లేదు. సరే, నువ్వైతే ఇంటికి వెళ్ళు. ఇంకా పొద్దున్న వరకు టైం ఉంది కదా, ఏదో ఒకటి చేద్దాం. ఎంత ట్రై చేశాం, దొరకలేదు. ఇంకెలా దొరుకుతుందిరా? ఇంటికెళ్ళి లాభం లేదు. లాస్ట్ నైటేగా ఆ ఇంట్లో. రేపటి నుంచి ఆ ఇంట్లో ఉండలేను. అయినా నా లైఫ్లో కావాలనుకున్నది ఏది ఉందని? ఈరోజు ఆ ఇల్లు ఉండడానికి. నేనొక పిచ్చిదాన్ని, కోరుకున్నది ఏది దక్కదని తెలిసి కూడా ఆశపడుతూ ఉంటా. ఈసారైనా బుద్ధొస్తుంది దేని మీద ఆశ పెట్టుకోకూడదని. అయినా నా లైఫ్లో ఎన్నో పోయాయి. ఈ ఇల్లంతా అమ్మనే పోగొట్టుకున్నదాన్ని. అమ్మ జ్ఞాపకాలంతా చెప్పు. ఏడ్చొద్దు ప్రియా, చూద్దాం. రేపు వేరే రూమ్ ఉంటే చూడు దేవ్, ఏదైనా చిన్నది, నేను ఒక్కదాన్నే ఉండగలిగేది. ఎలాగో జీవితాంతం ఒంటరిగా ఉండాలి కదా, ఇప్పటి నుండే నేను అలవాటు చేసుకుంటా. అమ్మయ్య, ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్లు పంపించేసా. ఇక్కడ చూడు, కాల్స్ మీద కాల్స్. వేకెన్సీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పక్కింట్లో ఉందంటూ ఒకటే కాల్స్ వస్తాయి. హలో. ఏ హాయ్, నేనే అనితను, బెంగళూరు నుండి. హే హాయ్, ఇదెవరిదే కొత్త నంబరు? ఇది కూడా నాదేనే, బెంగళూరు నుండి, 2nd నెంబర్. ఓ అవునా? అవును, అదేదో మెసేజ్ పెట్టావే, రిక్వైర్డ్ పీజీ ఇన్ హైదరాబాద్ అని. అవును, మా ఆయన ఫ్రెండ్ కోసం రూమ్ చూస్తున్నారు, అందుకని పంపించా. ఓ జెన్సా, నేను ఇంకా అమ్మాయి కోసమేమో అనుకున్నాను. నా ఫ్రెండ్ కూడా రూమ్ పార్ట్నర్ కోసం చూస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంది పాపం, రెంట్ కూడా కట్టుకోలేని సిచ్యువేషన్. లేదే, రూమ్ కావాల్సింది అమ్మాయికి కాదు, అబ్బాయికి. అవునా? సరేనే, మరి కాల్ చేస్తా. ఓకే ఓకే. ఎవరు? మా ఫ్రెండ్ మెసేజ్ చూసి అమ్మాయి కోసం అనుకుందంట. తను కూడా మంచి రూమ్ పార్ట్నర్ కోసం చూస్తుందని కాల్ చేసింది. చూసావా విజయ్, తనెవరో కూడా మనకు తెలీదు. తను కూడా చాలా ఇబ్బందుల్లో ఉందంట. తను కూడా మంచి రూమ్ పార్ట్నర్ కోసం చూస్తోంది. ఇక్కడ నువ్వు కూడా మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నావు. కానీ కేవలం జెండర్ డిఫరెన్స్ మూలాన మీ ఇద్దరి మధ్య ఉన్న కామన్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేకపోతున్నారు. నిజమే, ఒక అబ్బాయి ఉండి నేనే రూమ్ గురించి ఇంత ఇబ్బంది పడుతుంటే అదే ప్రాబ్లం ఒక అమ్మాయి ఫేస్ చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కదా. తనెవరో కానీ
తనకు మంచి పార్ట్నర్ దొరికి తన ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూసావా కావ్య, అమ్మాయిల గురించి అంత సెన్సిటివ్గా ఆలోచిస్తూ పైకి మాత్రం మిసోజనిస్ట్లా మాట్లాడుతుంటాడు. హలో, నేను అమ్మాయి గురించి ఆలోచించింది అది నాలో ఉన్న హ్యుమానిటీ, అంతేకాని అమ్మాయి మీద నాకు జాలి కాదు. అమ్మాయిల మీద నాకు ఎలాంటి రెస్పెక్ట్ లేదు, రాదు కూడా. సారీ, నేనేదైనా హర్టింగ్గా మాట్లాడుంటే. హలో సార్. చెప్పు ప్రియా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఒక 2 days లీవ్ కావాలి. ఏమైంది ప్రియా? ఒంట్లో ఏమైనా బాలేదా? ఎనీథింగ్ రాంగ్? అదేం లేదు సార్, నేను హౌస్ వెకేట్ చేసి వేరే రూమ్కి షిఫ్ట్ అవుతున్నాను. సో 2 days లీవ్ కావాలి. ఓ అవునా, ఓకే టేక్ లీవ్. ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయి, డోంట్ హెసిటేట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, టేక్ కేర్. నీకు తెలుసు కదా నా కైలు ఎంత ఇంపార్టెంటో, అది అమ్మ జ్ఞాపకం. అమ్మా నీ చిరు చిరు నవ్వులు, అమ్మా నీ గలగల మాటలు, వినబడకుండా కదలదు కాలం, తడి కన్నులలో చెదరదు రూపం. అమ్మా నీ నన్ను మా అమ్మ ఆ ఇంట్లోనే కనింది, పెంచి పెద్ద చేసింది. నీ తీయని తాకిడి ఆ ఇంట్లోనే అమ్మతో ఆడుకున్నాను. 16 సంవత్సరాలు అమ్మతో సంతోషంగా ఆ ఇంట్లోనే గడిపాను. కన్నావే కలగంటూ కాచావే, కనురెప్పై వెళ్ళావే నన్నుదిలి గూటికి, చీకట్లో నిలుచున్న వెలుగేవే కనబడకాలు. ఆ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతాను. అందుకేనేమో భయపడకుండా 10 సంవత్సరాలు ఆ ఇంట్లోనే గడిపేశాను. ఆ ఇంటిని వదిలే ధైర్యమూ లేదు, అసలు అలాంటి ఆలోచనే లేదు. ఏదేమైనా సరే అక్కడి నుంచి వెళ్లేదే లేదు. రేపు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. ఇది మన ఒప్పందం. చెప్పనిత. ఏంటే వాయిస్ చాలా డల్గా ఉంది? ఏం లేదు, ఇల్లు ఖాళీ చేస్తున్నా. అదేంటే, ఆ ఇల్లు అంటే నీకు చాలా సెంటిమెంట్ కదా. కరెక్టే, కానీ అంత రెంట్ నేను అఫోర్డ్ చేయలేను. అందుకే చిన్న హౌస్ తీసుకుందామని అనుకుంటున్నా. షేరింగ్ కోసం చూస్తున్నావు కదే, దొరుకుతుందిలే, వెయిట్ చేయి. లేదు లేవే, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు సెట్ అయ్యే వాళ్ళు ఎవరూ దొరకడం లేదు. అండ్ మోర్ ఓవర్, ఎంతకాలమని ఇంకొకరి మీద ఆధారపడి ఉండగలను? ఎప్పటికైనా వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. అప్పుడైనా ఖాళీ చేయాల్సిందే కదా. అయినా అద్దింటి పైన సెంటిమెంట్స్ ఏంటి చెప్పు? ఉండే, నీకు మళ్ళీ కాల్ చేస్తా. హలో, చెప్పనిత. నువ్వు నిన్న ఎవరికో రూమ్ కావాలని మెసేజ్ చేసావు? అవును. తను మంచోడేనా? చాలా చాలా మంచోడు. మా ఆయన మీదైనా డౌట్స్ ఉన్నాయేమో కానీ తన మీద ఎలాంటి డౌట్స్ లేవు. చాలా మంచోడు. అయినా ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదే, చెప్పా కదా నా ఫ్రెండ్ రూమ్ పార్ట్నర్ కోసం వెతుకుతోందని. యాక్చువల్లీ వాళ్ళ మదర్ 7 years బ్యాక్ చనిపోయిందే. అప్పటి నుండి వాళ్ళ మదర్ మీద సెంటిమెంట్తో ఆ ఇంట్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడు మేనేజ్ చేసుకోలేక ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. నేనేమనుకున్నానంటే, నీ ఫ్రెండ్ని తన రూమ్ పార్ట్నర్గా సెట్ చేస్తే ఇద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ కదా అని. బట్ వాళ్ళు ఒప్పుకుంటారా? అస్సలే మా వాడికి అమ్మాయిలంటే పడదు. అందులోనూ ఒక అమ్మాయితో రూమ్ షేర్ చేసుకోవడం అంటే అస్సలు ఒప్పుకోడు. ప్లీజ్, ఎలాగైనా నీ ఫ్రెండ్ని ఒప్పించు. నా ఫ్రెండ్ని ఒప్పించుకునే బాధ్యత నాది. ప్లీజ్, ఇదొక్క హెల్ప్ చేయవే. ఓకే, ట్రై చేస్తాను. అదే పెద్దమ్మ గుడి ఉంది కదా, ఆ ముందుకొచ్చి ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని అక్కడికి వచ్చి మీరు కాల్ చేస్తే మీకు ఇల్లు చూపిస్తా. ఓకేనా? అదేనమ్మా, ఇల్లు రెంట్కి కావాలని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.
నువ్వు అడిగినట్టుగా నేను 2 రోజులు టైం ఇచ్చాను కదా, నువ్వు నా డబ్బులు ఇస్తే నేను వెళ్తాను. అయినా ఈసారి చాలా లేట్ అయింది, కానీ నెక్స్ట్ టైం నుంచి మాత్రం త్వరగా ఇచ్చేయాలమ్మా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. అది అంకుల్. ఏమ్మా, డబ్బులు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదా? సరే మరి ఈవినింగ్ లోపల ఖాళీ చేసి నాకు ఒకసారి ఫోన్ చెయ్యి. ఇదిగో ప్రియా నీ డబ్బు. సారీ కాస్త లేట్ అయింది. అంకుల్ మీ డబ్బులు. సరే, నెక్స్ట్ మంత్ నుంచి సరిగా టైంకి పే చేయండి. అంతేకాదు నెక్స్ట్ మంత్ నుంచి 500 రూపాయలు రెంట్ పెంచుతున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంకుల్. మొన్నే కదా 3 months బ్యాక్ పెంచారు, మళ్ళీ ఏంటి? లేదమ్మా, ట్యాక్స్లన్నీ పెంచారు. ఈ చుట్టుపక్కల ఇళ్లలో నాదే రెంట్ చాలా తక్కువ. ఎప్పుడో పెంచాల్సింది. నువ్వు ఖాళీ చేస్తే రెంట్ పెంచి వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ నువ్వు చేయలేదు. సో అందుకే 500 రూపాయలు రెంట్ పెంచాను. నెక్స్ట్ మంత్ నుంచి పే చేయండి, సరేనా? వావ్, లాస్ట్ మినిట్లో మనీ అడ్జస్ట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇంకా ఖాళీ చేయాల్సిందే అనుకున్నా, బట్ లాస్ట్ మినిట్లో సేవ్ చేసావురా. చాలా థ్యాంక్స్ రా. అవును, అంత డబ్బు ఎలా వచ్చింది? బైక్ అమ్మేశా. వాట్? బైక్ అమ్మేశావా? నువ్వు చాలా ఇష్టపడి కొనుక్కున్న బైక్ కదా. ఇట్స్ ఓకే ప్రియా, నీకంటే ఎక్కువేం కాదులే. ఆ బైక్ జస్ట్ నాకు ఇష్టం అంతే. కానీ ఈ ఇల్లు నీకు ప్రాణం కదా, అందుకే అమ్మేశా. చాలా థ్యాంక్స్ రా. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. నో మోర్ ఎమోషనల్ సీన్స్, జస్ట్ పార్టీ సీన్స్. ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. నో 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 ప్లీజ్ ప్రియా, చాలా డేస్ అయింది కదా మనం కూర్చొని. ప్లీజ్ ప్లీజ్ దేవ్, నా వల్ల కాదు. నీకొద్దులే, నా కంపెనీ చాలు. అప్పుడు నాతో ఎందుకు? ఎక్కడికైనా పో. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్రియా? ఇంత మంచి ఇల్లు పెట్టుకొని నేనెక్కడ పోని చెప్పు. అవును, ఈ నెల రెంట్ కట్టింది నేను కదా, నిన్నెందుకు పర్మిషన్ అడుగుతున్నా? నాది కదా ఇల్లు. సాయంత్రం వస్తాను, నా కోసం కాజు ఫ్రై రెడీ చేసి ఉంచు. నేను చెయ్యను గాక చెయ్యను. అప్పుడే స్టార్ట్ చేసావా? ఇదిగో నీ కాజు ఫ్రై. ఇదిగో తీసుకో. చూడు, ఫోర్స్ చేయను అని మళ్ళీ తాగిస్తున్నా. నేనెంత ఫోర్స్ చేస్తే మాత్రం నీకు తాగాలని ఉంటేనే కదా తాగుతావు. చూడు మళ్ళీ ఎలా అంటున్నావో. నాకేమొద్దు, పో. నేను అడిగానా? నువ్వే కదా ఇది జస్ట్ వైన్ అని, అది తాగితే ఫేస్లో గ్లో వస్తుందని నన్ను బలవంతం చేసావు. నాకొద్దు, పో. పోరా పంది. ఏ ఊరికే అన్నా, తమాషకి. ఇదిగో ఇది తీసుకో. నీకు తెలుసు కదా నేను తాగాక పిచ్చి పిచ్చిగా మాట్లాడతా అని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేనని. తెలుసులే, ఐ విల్ మేనేజ్. చెప్పు. నువ్వు చెప్పు. చెప్పమంటే నువ్వే చెప్పొచ్చు కదా. చెప్పు. ఏంట్రా మీ గోల? ఎవరొకరు చెప్పండి. హే నువ్వు చెప్పు. సరే నేనే చెప్తా. అదే విజయ్, ఆ రోజు రాత్రి మనం ఒక అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక రూమ్ పార్ట్నర్ కోసం చూస్తోంది అని. ఆ అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉందంట విజయ్. వాళ్ళ ఇంటి ఓనర్ కూడా ఖాళీ చేయమని గొంతు మీద కూర్చున్నాడంట. అంత ఇబ్బందిగా ఉంటే ఆ ఇంట్లో ఉండడం ఎందుకు? ఆ ఇల్లు ఖాళీ చేసి వేరింట్లోకి మారచ్చు కదా. అలా కాదు విజయ్, ఆ ఇంటిని వదిలి వెళ్లడం తనకిష్టం లేదు. ఆ ఇల్లు వాళ్ళ మదర్ మెమరీస్తో అటాచ్ అయ్యింది. సో సెంటిమెంటల్గా ఫీల్ అవుతుంది. ఓ అవునా? కానీ మనం దానికేం చేయగలం? నువ్వు తలుచుకుంటే తనకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేయగలవు. నేనేం చేయగలను? అప్పేమనివ్వాలా? చిచి, అప్పు కాదు విజయ్. నువ్వు కూడా రూమ్ పార్ట్నర్ కోసం చూస్తున్నావు కదా, సో నువ్వెందుకు ఆ అమ్మాయితో రూమ్ షేర్ చేసుకోకూడదు? నేను అమ్మాయితో రూమ్ షేర్ చేసుకోవాలా? అరే మీకేమైనా పిచ్చి పట్టిందా? నా వల్ల కాదురా బాబు. ఎందుకు కుదరదురా? ఎందుకు కుదరదు? తన స్పేస్లో తను ఉంటుంది, నీ స్పేస్లో నువ్వు ఉండు. తనతో నీకేంటి ప్రాబ్లం? నీకు కావాల్సింది రూమ్. దీంట్లో నీ అవసరం మాత్రమే చూసుకో. అలాగే తనకు కూడా ఒక హెల్ప్ అవుతుంది. అయినా ఆలోచించు, నీకు కావాల్సినట్టుగా రూమ్ని నీట్గా పెట్టుకొని ఎలాంటి అలవాటు లేకుండా ఉండే అబ్బాయిలు దొరకడం కష్టం. అదే అమ్మాయి అయితే చెప్పాల్సిన పని లేదు, తనే ఇంటిని క్లీన్గా ఉంచుకుంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒప్పుకోరా? రై, నా ప్రాబ్లమే అమ్మాయిరా. నాకు అమ్మాయిలు సెట్ గారా నీకు కూడా తెలుసు కదా. లేదు విజయ్, నేను ఆ అమ్మాయి గురించి కనుక్కున్నాను. నువ్వనుకుంటున్నట్టు కాదు. చాలా మంచి అమ్మాయి అండ్ చాలా సెల్ఫ్ రెస్పెక్టెడ్. ఎక్కువ ఆలోచించకు విజయ్, ఒప్పుకో. ఇద్దరికీ హెల్ప్ అవుతుంది. కొన్ని రోజులు అక్కడ నువ్వు ఉండి చూడు,
ఒకవేళ నీకు అది నచ్చలేదు అంటే నువ్వు బయటికి రా, ఆ లోపు ఏదైనా రూమ్ చూద్దాం. లేదు నీకు నచ్చిందంటే కంటిన్యూ అయిపోవచ్చు. సరే, నేను ముందు అమ్మాయితో మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎలాంటిదో చూసి అప్పుడు నేను డిసైడ్ చేస్తాను. అమ్మా వద్దు. తర్వాత ఏమైంది? నేను ఎన్నిసార్లు మొత్తుకొని చెప్పాను వాడికి, అరే నువ్వు సినిమా హీరో అవ్వలేవురా, దానికి చాలా బ్యాక్గ్రౌండ్ కావాలి అని. కానీ వాడు వినలేదు. పైగా నాతో చిరంజీవి, రవితేజ, నాని వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్తోనే వచ్చారా అని వాదించాడు. ఓరా ఎదవా నీ కర్మ అని చెప్పా. తర్వాత ఇక్కడే కృష్ణానగర్లో రూమ్ తీసుకొని సంవత్సరం తిరిగాడు. అలా తిరుగుతుంటే ఎవడో వీడికి షూటింగ్లు జరిగే స్టూడియోలన్నీ తిప్పి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి హీరో చేస్తానని నమ్మించి 10 లక్షలు ఇస్తే నిన్ను పూజా హెగ్డే పక్కన హీరోగా పెట్టిస్తా. పూజా హెగ్డేకి వీడు పెద్ద ఫ్యాన్లే. చెప్పే. ఏంటి అంతలా నవ్వుతున్నావు? ఏమైంది? ఏం లేదు, దేవేదేదో చెప్పి నవ్విస్తున్నాడు అంతే. ఏంటే డ్రింక్ చేస్తున్నావా? అవును, నీకెలా తెలుసు? నాకే కాదే, నీతో కలిసి కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు. తాగినప్పుడు సంతోషం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేవుగా. సర్లే చెప్పు. ఏంటే హౌస్ షిఫ్ట్ అవుతానన్నావు కదా, ఏమైంది? దొరికిందా హౌస్? లేదే, ఈ మంత్ రెంట్ కట్టేసా. నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది, చూడాలి. అయితే హౌస్ వెకేట్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? అదేం లేదు, ఎవరైనా పేయింగ్ గెస్ట్ దొరికితే చూడాలి. అయితే నీకో మాట చెప్తా, కోప్పడవు కదా? ఇప్పుడు నువ్వేం చెప్పినా నాకు కోపం రాదులే, చెప్పు. నా ఫ్రెండ్కి తెలిసిన ఒక అబ్బాయి రూమ్ కోసం వెతుకుతున్నాడు. నువ్వు ఒకవేళ ఉండగలుగుతానంటే ఓసారి మాట్లాడి చూస్తాను. ఏం మాట్లాడుతున్నావే? అబ్బాయితోనా? నీకేమైనా పిచ్చేమైనా పట్టిందా? ఎలా కుదురుతుంది? ప్రాబ్లం ఏంటే, తను చాలా మంచోడంట. నిన్ను ఇబ్బంది పెట్టకుండా తన స్పేస్లో తను ఉంటాడు. నువ్వు అడ్జస్ట్ అవుతానంటే మేనేజ్ చేయొచ్చు. కావాలంటే ఒకసారి మాట్లాడి చూడు, నీకు నచ్చకపోతే వద్దులే. ఆలోచించుకో, నీకు ఇంకెక్కువ టైం లేదు. అదిగో ఇదిగో అంటే మంత్ ఎండ్ వచ్చేస్తుంది, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అంతలోపు సెట్ చేసుకోవాలి కదా. నన్ను నమ్ము, ఏం ప్రాబ్లం కాదు. ఏమోనే, నేను ఆలోచించి చెప్తాను. ఏంటి ప్రియా, ఏమైంది? అనిత ఫోన్ చేసింది. తనకు తెలిసిన ఒక అబ్బాయి రూమ్ కోసం చూస్తున్నాడంట, నా రూమ్లో పెట్టుకోమంటోంది. అబ్బాయా? నువ్వెలా అడ్జస్ట్ అవుతావు? అయినా నువ్వేమనుకుంటున్నావు? ఏమో తెలీదు, తెలియని వాడితో రూమ్ ఎలా షేర్ చేసుకోవడం. ఇట్స్ ఓకే ప్రియా, అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. రూల్స్ నీవి, కండిషన్స్ నీవి. తన లిమిట్స్ తనకు చెప్పు. స్టిల్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే పంపించేద్దాం, అది మన చేతిలోనే ఉంటుంది కదా. ఛాన్స్ అయితే తీసుకుందాం ప్రియా, ఇల్లు నిలబడుతుంది కదా. నిదానంగా ఇంకెవరైనా మంచి అమ్మాయి దొరికితే ఇతడికి వేరే చోట ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోమని చెప్దాం. ఇంకెక్కువ ఆలోచించకు. అనిత కాల్ చేసి అతన్ని కలుస్తా అని చెప్పు. ప్రియా. సరే అనిత, తనను ఒకసారి కలిసి నేను మాట్లాడతాను. తన ఫోన్ నంబర్ పంపించు. నా నంబరే తనకు పంపించి తననే కాల్ చేయమని చెప్పు. సరే, ఇప్పుడే కాల్ చేయమని చెప్తా. ఇదిగో నంబర్ వచ్చింది విజయ్, నీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒకసారి డయల్ చేసి మాట్లాడు. అరే జాగ్రత్తగా మాట్లాడు, ఇది నీ అవసరం, గుర్తుపెట్టుకో. నీ పొగరు అమ్మాయి దగ్గర చూపించకు, ఓకేనా? అవును విజయ్, కాస్త స్మూత్గా హ్యాండిల్ చేయి, లేకపోతే నా ఫ్రెండ్ దగ్గర మాట వచ్చేస్తుంది.